పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మాఘ బహుళ చతుర్దశి ఆదివారం అనగా ఫిబ్రవరి 15వ తేదీ మనకు మహాశివరాత్రి వస్తోంది. దానికంటే ముందు రోజు శని త్రయోదశి, శనివారం రోజు శని త్రయోదశి కూడా వస్తోంది. ఏదేమైనా కూడా ఆదివారం రోజు మనకు మహాశివరాత్రి పర్వదినం అనేది వస్తోంది. మనందరికీ తెలిసిందే. హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగలలో మహాశివరాత్రి ఒకటి. సహజంగా కూడా శివుడికి భక్తులు ఎక్కువగా ఉంటారు. శివుడిని ప్రేమించేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. శివుడు భోళాశంకరుడని, కోరిన కోరికలను త్వరగా నెరవేరుస్తాడని, శివుడి పైన భక్తి కంటే కూడా ప్రేమ ఎక్కువగా ఉంటుంది అందరికీ. ప్రేమతో కూడిన భక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శివరాత్రి పర్వదినానికి సంబంధించి పెద్దలు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే శివరాత్రి రోజు నిష్ఠగా ఉండి పూజ చేసుకునేవారు ఎవరైతే ఉంటారో, ఆ ముందు రోజు ఏకభుక్తం పాటించాలి. అంటే ఒంటి పూట భోజనం చేయాలి శివరాత్రి ముందు రోజు. అలాగే అలా చేసిన తర్వాత తెల్లారి అంటే శివరాత్రి రోజు ఉదయము స్నానం ఆచరించిన వెంటనే పూజా గదిలోనికి వెళ్ళి అక్కడ మనము సంకల్పం చేసుకోవాలి. ఏమని? అయ్యా శివయ్య, పరమశివుడా, నేను నీ నామధ్యానంలో ఉంటాను ఈ రోజంతా. అలాగే ఉపవాసం ఉంటాను. అలాగే నీ ధ్యానంలో జాగరణ కూడా చేస్తాను. నీ ధ్యానయుక్తంగా జాగరణ కూడా చేస్తాను. ఈ విధంగా సంకల్పం చేసుకొని నీళ్లు వదిలిపెట్టాలి. నీళ్లు వదిలిపెట్టి ఉపవాసం కూడా ఉండాలి. ఆ సంకల్పంలో ఉపవాసాన్ని కూడా చెప్పుకోవాలి ఉదయం. ఉపవాసము, ధ్యానము, జాగరణ ఈ విషయములను చక్కగా సంకల్పం చేసుకొని నీళ్లు వదలాలి. ఆ తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉంటూ, ఉపవాసం అంటే నథింగ్ బట్ దైవధ్యానం. దైవధ్యానంలో ఉండాలి. అలాగే సాయంత్రం పూట గోధూళి వేళ చక్కగా స్నానం ఆచరించాలి సాయంత్రం. ఆ స్నానం ఆచరించే నీళ్లలో నల్ల నువ్వులు కొన్ని వేసుకోవాలి. ఇది పెద్దల వచనము, శాస్త్రవచనం. కొన్ని నల్ల నువ్వులు వేసుకొని చక్కగా స్నానం ఆచరించి, అభ్యంగన స్నానం ఆచరించి చక్కగా శివాలయానికి వెళ్ళాలి. ప్రదోష కాలంలో శివాలయ సందర్శన చేయాలి సాయంత్రం. చక్కగా శివాలయం బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి చక్కగా శివుడికి నమస్కారం చేసుకొని, ప్రదక్షిణలు చేసుకొని, చక్కగా ఆ గుళ్ళోనే ఉత్తరం దిశగా ఉత్తరం దిశగా మొహం పెట్టి కూర్చొని శివుడి ధ్యానంలో ఉండాలి కొద్దిసేపు. ఈ విధంగా ఉండి కుదిరితే రాత్రంతా శివాలయంలోనే జాగరణ చేస్తూ శివ ధ్యానంలో ఉండటము శ్రేష్టము. లేని ఎడల తమ శక్తిని అనుసరించి ఇంట్లో కూడా శివుడికి అభిషేకం చేసుకుంటూ, శివుడి పూజ చేసుకుంటూ, శివ ధ్యానంలో జాగరణ చేస్తూ ఉండటం ఉత్తమము. ముఖ్యంగా పెద్దల వచనం ప్రకారము దేవాలయాల్లో మనము ధ్యానంలో గడపడం అనేది అతి శ్రేష్టము. ఇది గమనించగలరు. అయితే ఈ కలియుగంలో శివలింగమును మట్టితో చేసి పూజించటం అనేది చాలా శ్రేష్టము అని పెద్దలు చెప్పారు. పార్థివ లింగం అంటాం కదా! పార్థివం అనే పదము పృథివీ అనే పదం నుండి వచ్చింది. ఈ పార్థివ లింగం లేదా మట్టితో చేసిన లింగము, ఇసుకతో చేసిన లింగం ఏదైతే ఉందో దాన్ని పూజించటం ద్వారా ఈ కలియుగంలో విశేషమైన ఫలితములను మనం పొందవచ్చును అని పెద్దల వచనము. అలాగే శివుడి ఆరాధన చేసేప్పుడు కూడా మనము బిల్వపత్రములు, ఉమ్మెత్త పువ్వు సమర్పించటం అనేది చాలా శ్రేష్టము. చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఉమ్మెత్త పువ్వు గాని, గన్నేరుదైనా సరే, బిల్వపత్రము ఇవి సమర్పించడం ద్వారా శివుడి ప్రీతిపాత్రుడు అవుతాం. శివుడి అనుగ్రహాన్ని పొందిన వారం అవుతాం. అలాగే బియ్యము, గోధుమలు, యవలు వీటి ద్వారా కూడా శివుడిని ఆరాధించవచ్చు. శివుడికి మనం అభిషేకం మంచినీటితో చేయవచ్చు, పళ్ళ రసాలతో చేయవచ్చు, కొబ్బరి నీళ్ళతో చేయవచ్చు, పాలతో, పంచామృతంతో చేయవచ్చును. మన యోగ్యతను బట్టి లేదా మన అవసరాన్ని బట్టి లేదా మన శక్తిని అనుసరించి శివుడిని ధ్యానించవచ్చును. అన్నింటికంటే సర్వశ్రేష్టము హర హర మహాదేవ శంభో శంకర అనుకుంటూ మంచినీటితో అభిషేకం చేయండి చాలు. చక్కగా మనస్ఫూర్తిగా చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా ఈ శివరాత్రి రోజు ఈ విధంగా గడపటం ద్వారా శివుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహమును మనము పొందవచ్చును. కాబట్టి భక్తులందరికీ విన్నపము, ఈ మహాశివరాత్రి రోజు మనందరము చక్కగా శివ ధ్యానంలో గడుపుదాము. పెద్దలు చెప్పిన విధంగా మనము ఆచరిద్దాము. సత్ఫలితాలను పొందుదాము. ఆ శివుడి అనుగ్రహానికి పాత్రులమవుదాము. శుభం భూయాత్.